థంబ్నెయిల్ చూసారా? మీకు అర్థమైందా అసలు ఇన్ని ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? హే పీపుల్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాటర్ బాక్స్ వెన్నెల. సో నాకైతే ఫస్ట్ థింగ్ మీ అందరికీ ఆల్రెడీ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ప్రతిసారి నేను చెప్పేదే, చాలా మంత్స్ తర్వాత వీడియో షూట్ చేస్తున్నా, నాకు కూడా చెప్పండి. మాది స్మాల్ బిజినెస్ ఉంది, కానీ మాకు చాలా తక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, లేకపోతే అసలు రావట్లేదు. మీరు మాకు కొన్ని టిప్స్ చెప్తే మాకు కూడా చాలా యూజ్ ఉంటుంది అని చాలామంది చాలా మెసేజెస్, చాలా కామెంట్స్ చేశారు. సో నాకు ఒక వీడియో వైరల్ అయింది రీసెంట్గా, దానివల్ల నాకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. సో దాని తరపున కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చివరి వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాటర్ బాక్స్ వెన్నెల. సో మన యూట్యూబ్ వీడియోస్ చాలా రేర్ అండ్ చాలా ఇన్కన్సిస్టెన్సీగా మీ అందరూ చూస్తున్నారు. బట్ నేను ఇవాళ నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నా పేజ్ అండ్ నా గోల్స్కి రీచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా కొంచెం టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ మధ్యన కొంచెం తగ్గింది, బట్ ఐఎమ్ బ్యాక్ టు ద ట్రాక్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు చాలా ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి మీ అందరికీ తెలుసు. నాకు ఒక స్మాల్ బిజినెస్ పేజ్ ఉంది, యూ డ్రీమ్ వి డిజైన్ అన్న గిఫ్ట్స్ పేజ్. సో దానికి రిలేటెడ్ వీడియోస్ అండ్ డైలీ లైఫ్ కాంటెంట్ వీడియోస్ అన్నీ ఈ ఛానల్లోనే వస్తాయి. అండ్ మీకు ఒకవేళ ఆ పేజ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి యూ డ్రీమ్ వి డిజైన్ అని టైప్ చేయండి, వెంటనే నా పేజ్ వచ్చేస్తుంది. సో చాలామంది నాకు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంది ఏంటంటే, అసలు మీకు ఇన్ని ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి మాకు కూడా చెప్పండి. ఏం లేదండి, నేను పెద్ద టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నాకేది వర్కౌట్ అయిందో, నాకు ఎలా ఆర్డర్స్ వస్తున్నాయో మీకు చెప్తాను, అది మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్సిస్టెంట్గా వీడియోస్ని పోస్ట్ చేయడం. అది నాకు చాలా వరకు మిస్ అయింది. బట్ అనుకోకుండా రీసెంట్గా ఒక 1.5 months బ్యాక్ నేనైతే ఒక ఎంగేజ్మెంట్ ప్లాటర్ని చేస్తున్నా, దానికి రిలేటెడ్గా ఒక వీడియోని షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో షూట్ చేసిన తర్వాత పోస్ట్ చేయాలి. సో ఇది వరకు నేను ఒక 1-2 years నుంచి ఫాలో అవుతుంది ఏంటి అంటే, ఏ ఆడియో మనకి ట్రెండింగ్గా ఉంటే ఆడియో ఎడిట్ చేసేసి ఆ ఆడియోని అటాచ్ చేసేసి ఆ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తా. బట్ దానివల్ల నాకు అసలు యూస్ రాలేదు, వ్యూస్ రాలేదు, ఆర్డర్స్ కూడా రాలేదు. దాని తర్వాత అసలు నా ఇన్స్టాగ్రామ్ని నేను ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, జనాల్లోకి నా బిజినెస్ ఉంది అని నేను ఎలా చెప్పాలి అని చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది కాంటెంట్ వీడియోస్ చూశాను, చాలామంది బిజినెస్ పేజెస్ చూశాను. అందరినీ ఫాలో అయిన తర్వాత ఒకటి ఫాలో అయ్యి ఇట్లా ఆర్డర్స్ని సంపాదించుకున్నా. మరి అవి మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? చెప్తాను, వెయిట్ చేయండి. సో సెప్టెంబర్లో నేను ఒక స్మాల్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. దానికి ముందే నాకు ఒక ఎంగేజ్మెంట్ రింగ్ ప్లాటర్ ఆర్డర్ వచ్చింది. దానికి రిలేటెడ్గా నేను మొత్తం వీడియో తీయకపోయినా బిహైండ్ ద సీన్స్ ఒక 1 minute వీడియో తీసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఆ వీడియోని పోస్ట్ చేద్దామని అనుకున్నా. కానీ దానికంటే ముందు నేను రీసెర్చ్ చేశాను అని చెప్పా కదా, అది ఏంటి అని అంటే, చాలామంది ఈ మధ్యన బ్యాక్గ్రౌండ్లో ఆడియో పెట్టకుండా ఓన్ వాయిస్తో ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను చాలామంది వీడియోస్ చూసినప్పుడు నాకు ఇది వర్కౌట్ అవుతుందేమో అని అనిపించింది. అప్పుడే నేను చేసిన రింగ్ ప్లాటర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది చాలా బాగుంది అని అన్నారు. అందుకే అసలు ఈ వీడియోకే నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను బిహైండ్ ద సీన్స్ షూట్ చేసుకున్న వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అంటే అసలు ఆ ప్రోడక్ట్ నేను ఎంతకు చేశాను, లేకపోతే ఆ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటి, అసలు నేను ఎందుకు ఆ ప్రోడక్ట్ చేస్తున్నా, కస్టమర్ ఎందుకు నాకు ఆర్డర్ ఇచ్చారు అన్న స్టోరీ నేను ఆ 1 minute వీడియోలో చెప్పడం జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ప్రకారం నేను ఆ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 day, ట్రస్ట్ మీ, యూ వోంట్ బిలీవ్, 1 million views హిట్ అయింది. నేనైతే నిజంగా షాక్లో ఉన్నా. ఎందుకంటే అసలు నా పేజ్లో 1 million views అన్నది చాలా 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 పెద్ద సక్సెస్. ఎందుకంటే ఒక స్మాల్ బిజినెస్ ఓనర్కి 1K వ్యూస్ వెళ్తేనే చాలా ఆనందంగా ఉంటారు. అలాంటి నాది 1 million views వెళ్ళినాయి. ఇంకా నేనెంత ఆనందంగా ఉంటా చెప్పండి.
ఆ ఆనందంలో నేను చూసుకోవడం మర్చిపోయాను. ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ఆర్ ఫ్లడెడ్ విత్ డిఎమ్స్. అస్సలు నేను చూసుకోలేదు. 2 days తర్వాత చూసుకుంటే రిక్వెస్ట్లో చాలా మెసేజెస్ ఉన్నాయి. అందరికీ రిప్లైలు ఇచ్చుకుంటా కూర్చున్నా. దాని ద్వారా నా పేజ్ని ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేశా. నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే జనాలు మన ట్రూ రియాలిటీని నమ్ముతారు. మన ఫేస్, మనం వాయిస్ ఓవర్తో వాయిస్ ఇచ్చిన తర్వాత జనాలు నాకు చాలామంది వచ్చారు. ఈ సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న వాటిలో స్కామ్స్, ఫ్రాడ్స్లో మన టాలెంట్ ఆర్ మన పేజ్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన ఫేస్ చూపించాలి. ఫేస్ చూపిస్తేనే ఆర్డర్స్ వస్తాయా అంటే కాదు. మన ఓన్ వాయిస్తో అసలు మనం ఆ ప్రోడక్ట్ ఎందుకు చేస్తున్నామని జనాల్లోకి ఒక పుష్ లాగా, లైక్ ఒక కిక్ ఇచ్చేలాగా మాట్లాడితే జనాలు మనకు ఆటోమేటిక్గా వస్తారు. ఫేక్గా ఉండండి, ఫేక్గా మాట్లాడండి అని నేను చెప్పట్లా. మీరు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి, జనాల్లోకి రీచ్ వెళ్తుంది. అండ్ సెకండ్ థింగ్, గుడ్ ఫోటోగ్రఫీ అండ్ గుడ్ వీడియోగ్రఫీ సన్లైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తీయండి. అది కూడా ఫుల్ వర్కౌట్ అవుతుంది. మార్నింగ్ 7 నుంచి 12 లోపు తీసినా పర్వాలేదు, ఆర్ 2 to 4 మధ్యలో తీసినా పర్వాలేదు. సో గుడ్ ఫోటోగ్రఫీ అండ్ గుడ్ వీడియోగ్రఫీ ఉంటే అది కూడా బాగుంటుంది, జనాల్లోకి నచ్చుతుంది. థర్డ్ థింగ్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఈరోజు పోస్ట్ చేసి రేపు పోస్ట్ చేయకుండా ఉండడం, 1 month తర్వాత పోస్ట్ చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మీ వీడియోస్ ముందుకెళ్ళాలంటే మీరు రోజు పోస్ట్ చేయాలి. జనాల్లోకి వెళ్ళాలి అంటే, జనాలు చూడాలి అంటే రోజుకి మీరు అట్లీస్ట్ 2 videos పోస్ట్ చేయండి. 2 videos మా వల్ల కాదు అనుకుంటే 1 video అట్లీస్ట్ పోస్ట్ చేయండి. అండ్ పోస్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ ప్రోడక్ట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని కస్టమర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి, వాళ్ళ స్టోరీ తెలుసుకోండి, అసలు ఎందుకు ఇస్తున్నారో కనుక్కోండి. చెప్తే డెఫినెట్గా అదే మీ వీడియోలో మెన్షన్ చేయండి, జనాల్లోకి రీచ్ వెళ్తుంది. అండ్ ఫోర్త్ థింగ్, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోండి మీ టైంని. ఎందుకంటే ప్రామిస్ చేసిన టైంకి డెలివరీస్ అవ్వకపోతే చాలా కష్టమవుతుంది. నాకు ఈ 1.5 monthలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. కొరియర్ సర్వీస్ ప్రకారం హెల్త్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్, ఇలా చాలా జరగడం వల్ల నేను కొరియర్స్ లేట్గా, డిలేగా ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు నుంచి ఆ మిస్టేక్ చేయాలనుకోవట్లేదు. కస్టమర్కి ఇచ్చిన టైం ఫ్రేమ్లో డేట్ ఆఫ్ డెలివరీని ఖచ్చితంగా చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇలా నా ఆర్డర్స్ని నేను పెంచుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ స్టిల్ నా యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేయబోతున్నాను అండ్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టబోతాను. సో ఇదే ఛానల్లో మన లైఫ్ స్టైల్ గురించి వస్తుంది, నా డైలీ వ్లాగ్స్ వస్తాయి, నా బిజినెస్ గురించి వస్తాయి, మీకు బిజినెస్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పడానికి నేను ముందుకు వచ్చేస్తున్నా. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ టు యూ. అండ్ మీకు ఇంకా ఏమైనా బిజినెస్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని గురించి కూడా నేను ఫుల్ లెంత్ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నా ఛానల్కి, లేకపోతే బిజినెస్ ఓనర్స్ మిస్ అయిపోతారు నా వీడియోస్ చూడడం. సో దాట్స్ ఇట్. నా ఆర్డర్స్ అయితే ఇలా వస్తున్నాయి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి, జనాలకి మీరు ఫేక్ కాదు రియల్గానే ప్రోడక్ట్స్ చేసి పంపిస్తారని మీ వీడియోస్ ద్వారా తెలియచేయండి. అండ్ కన్సిస్టెన్సీగా ఉండండి, టైంకి పోస్ట్ చేయండి వీడియోస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Chatterbox Vanilla. That's it. Bye-bye.